దేశంలో తొలిసారిగా పీఎం సేతు పథకాన్ని ఏపీలో అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. విశాఖ ఐటీఐ క్లస్టర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆర్సిలార్ మిట్టల్ భాగస్వామ్యంతో విశాఖ ఐటీఐ రూపురేఖలు మారనున్నాయి. ఇక పీఎం సేతు పథకానికి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం 60,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. అందులో భాగంగా ఏపీలో తొలిసారి ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్టీరింగ్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఐటీఐల ఆధునీకరణకు అకాడమిక్ పార్ట్నర్ గా నామ్టెక్ వ్యవహరించనుంది. దేశంలోని ఏపీలో తొలిసారిగా పీఎం సేతు పథకం అమలుకు రంగం సిద్దమైంది. ఢిల్లీ చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ, చంద్రిక, దేశవ్యాప్తంగా ఐటీఐ రూపు రేఖలను మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సేతు పథకం కింద ఆంధ్రప్రదేశ్ సాధించిన తొలి పెద్ద విజయంగా ఇది చెప్పుకోవచ్చు. పీఎం సేతు పథకం మొత్తం బడ్జెట్ 60,000 కోట్లు. ఈ పథకం కింద దేశంలోనే మొట్టమొదటి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ SIP ఆమోదం పొందింది. విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ కోసం దాఖలైన ఈ ప్రతిపాదనకి జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ పథకం కింద ఒక ప్రముఖ పరిశ్రమతో భాగస్వామ్యం కుదుర్చుకొని గ్రౌండ్ లెవెల్లో పని ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. విశాఖపట్నం ఐటీఐల అభివృద్ధి కోసం ప్రముఖ ఉక్కు పరిశ్రమ ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రైమరీ ఇండస్ట్రీ పార్ట్నర్ గా ముందుకొచ్చింది. వీరికి అకాడమిక్ పార్ట్నర్ గా నామ్టెక్ న్యూ ఏజ్ మేకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవహరిస్తోంది. భారతదేశంలోనే ప్రభుత్వ ఐటీఐలు పాత పద్ధతులు, పాత యంత్రాలతో నడుస్తున్నాయనే విమర్శ ఉంది. దీనివల్ల అక్కడ చదివే విద్యార్థులకు ఆధునిక పరిశ్రమలో ఉద్యోగాలు రావడం కష్టమవుతుంది. దీన్ని మార్చడమే పీఎం సేతు యొక్క లక్ష్యం. అయితే దేశవ్యాప్తంగా 1000 ప్రభుత్వ ఐటీఐలను ఎంపిక చేసి వాటిని పరిశ్రమల ఆధ్వర్యంలో నడిచేలాగా అప్గ్రేడ్ చేస్తారు. ఒక ప్రధాన కేంద్రం, ఒక హబ్ చుట్టుపక్కల ఉండే మరికొన్ని సంస్థలను కూడా గైడ్ చేస్తుంది. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సరికొత్త టెక్నాలజీతో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా దేశ నైపుణ్యాభివృద్ధి రంగానికి ఒక దిక్సూచిగా ఇది మారబోతోంది. అయితే విశాఖపట్నం ఇప్పటికే ఒక ప్రధాన పారిశ్రామిక నగరంగా ఉంది. ఇప్పుడు ఆర్సిలార్ మిట్టల్ వంటి అంతర్జాతీయ సంస్థ నేరుగా ఈ స్థానిక ఐటీఐల బాధ్యతను తీసుకోవడం వల్ల పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు గల కార్మికులు కావాలో విద్యార్థులకు నేరుగా అలాంటి శిక్షణ అందే అవకాశం ఉంటుంది. చంద్రిక, థ్యాంక్ యూ కృష్ణ.